సో ప్యాకెట్లు కూడా అండి కొద్దిగా 1, 2 అదనంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఎకరాల మీద 45 ప్యాకెట్లు సెలెక్ట్ చేసుకున్నారు. అందులో B9 ఒక 20, లేదా 99 10, ఫామ్ టెక్ 15, 16, 15 ప్యాకెట్లు. సో టోటల్లీ 45 ప్యాకెట్లు. 2, 3 ప్యాకెట్లు అదనంగా ఉంటే మంచిది. ఎందుకంటే రేపు ఎక్కడన్నా ఒకటి చనిపోయినప్పుడో, లేకుంటే వేరు పురుగు కొట్టినప్పుడో, లేకుంటే పెట్టేవాళ్ళు వేరు కొంచెం వంకరగా పెడితే చనిపోవడం జరుగుతుంది. వాటి కోసం మనం నర్సరీలకు వెళ్తే వాళ్ళు ఏ నారు ఇస్తారో తెలియదు. లూజ్ నారు కావచ్చు, లేకుంటే అంటే సేమ్ కంపెనీ నారు దొరకదు ఎక్కడ. దొరికినా కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంతో లాంగ్ వెళ్ళాలి. సో అందుకని 1, 2 ప్యాకెట్లు అదనంగా తీసుకుంటే, అంటే ఒక ఎకరానికి మినిమం ఒక 2000 మొక్కలు పైపాటుగా మనకి ఉండాలి. నాటిన 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మనకు ఉంటే మంచిది. ఈలోపు తేలిపోతాయి ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని మొక్కలు పోయినాయి అని. సో వేరే కంపెనీ విత్తనాలు వేయటం వలన వైరస్ పెరగవచ్చు, పెరగకపోవచ్చు. వాస్తవం ఏంటంటే గ్యాప్ ఉంటుంది. ఇది వేసిన 15 రోజులకి వేరే వేయటం వలన దానికి దీనికి మ్యాచ్ కాకపోవటం వలన వైరస్ పెరిగి దానివల్ల మళ్ళీ చేనంతా రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎంచుకున్న విత్తనం ఏదైతే ఉందో, కంపెనీలు మేము మాలాంటి వాళ్ళు ఎవరైతే చెప్పారో వైరస్ బాగా తట్టుకుంటుందని, అది అనేది ఇక అక్కడ కనపడదు. ఎందుకంటే నర్సరీలో చాలా వరకు పోస్తే జనరల్ రకాలు, లూజ్ రకాలు పోస్తుంటారు. అవి నిలబడవు. దానికున్న వైరస్, అసలుకి వైరస్ అనేది మిరపలో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయ్యే క్రమంలో తర్వాత మమ్మల్ని అంటారు, ఇచ్చావు వైరస్ రాదన్నావు, వైరస్ వచ్చింది అని మళ్ళీ కంపెనీల మీద కానీ మాలాంటి వాళ్ళ మీద కానీ ఇబ్బందికరంగా జరుగుతుంది. కాబట్టి మీరు ఒక ప్యాకెట్ అదనంగా తీసుకోండి, లేదా 2 ప్యాకెట్లు అదనంగా తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొత్త విత్తనం పడకూడదండి. మనం ఏదైతే అనుకున్నామో అదే ఉండాలి, వేరేది ఉండకూడదు. సో ఆ దిశగా మీరు ఇవాళ 700 రూపాయలతో పోయేది రేపు బయట నారు కొనాలంటే మొక్క వచ్చి రూపాయి అట్లా ఉంటుంది. అప్పుడు మనకి 2000 మొక్కలు 2000 పోతాయి. బట్ 2000 ఇక్కడే పెట్టుకుంటే మనకి దాదాపు 5000 మొక్కలు వస్తాయి. సో అందుకని ముందుగానే మీరు ఒక ప్యాకెట్ అదనంగా తీసుకోవాలని చెప్తున్నాను.